పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానించారని ఆరోపించారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అమిత్ షా మాటల్ని ప్రధాని మోదీ కూడా సమర్థించడం కరెక్ట్ కాదన్నారు. అంబేద్కర్ను ఉద్దేశించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రంగారెడ్డిలో ఆయన భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అమిత్ షా క్షమాపణలు చెప్పే వరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. రాహుల్ గాంధీకి భయపడే బీజేపీ ఆయనపై కేసులు పెడుతుందని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. మరి అంటే అంబేద్కర్ రాజ్యాంగం అంటే అది ఒక కవచం లాంటిది. దేశ ప్రజలకు అది ఒక కవచం. అంబేద్కర్ రాజ్యాంగం దేశ ప్రజలకు ఒక కవచం. ఈ విషయాన్ని ఇంత ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఉంటే అలాంటి మహానుభావుడిని కించపరిచే విధంగా, అవమానించే విధంగా అమిత్ షా హోమ్ మినిస్టర్ గారు పార్లమెంట్లో వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం, అట్లాగే దానిని ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం. ఒక హోమ్ మినిస్టర్ను అంబేద్కర్ గారిని అవమానించినప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు కూడా దాన్ని సమర్థించడం ఇంతకంటే దుర్మార్గం.